మరికొద్ది గంటల్లో వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రారంభం కానుంది. సాయంత్రం 5:30కు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ హెలికాప్టర్లో బయలుదేరి 6 గంటలకు ఎల్కతుర్తి బహిరంగ సభ ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అరగంట పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. 7 గంటలకు బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. పార్టీ 25 ఏళ్ల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి ఎల్కతుర్తికి బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు తరలివస్తున్నారు. దాదాపు 30,000 వాహనాల్లో బహిరంగ సభ కోసం జనం తరలివస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, ప్రస్తుతం మనం ఎల్కతుర్తి వరంగల్ భారీ బహిరంగ సభ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం దాదాపు 1,00,000 మంది వరకు జనం ఇప్పటికి చేరుకొని ఉన్నారు. మరొక 2 గంటల్లో బహిరంగ సభకు కేసీఆర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతకంటే ముందు ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావుతో పాటు కవిత, మిగతా జిల్లా నేతలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర నేతలందరూ కూడా ఇప్పటికే బహిరంగ సభ సమావేశ దగ్గరికి వచ్చిన్నారు. ఇంకా చాలా మంది కూడా రావాల్సి ఉంది. ఇప్పటికీ అటు హైవేస్ అన్ని కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్, మేడ్చల్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి వెహికల్స్ ఇంకా దారి మధ్యలో ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి కూడా ఇంకా ఆంధ్రలోనే ఉన్నాయి. సుదూర ప్రాంతం కాబట్టి కాస్త ఆలస్యం అవుతోంది. ఏదైతే కూడా భారీ అంచనాలు పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 8 నుంచి 10 లక్షల మంది దాకా ఈ భారీ బహిరంగ సభకు వస్తారనేటువంటి అంచనాతో అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం ప్రత్యేకంగా దాదాపు ఒక 1,500 ఎకరాల ఈ విస్తీర్ణంలో ఎలకతుర్తి దగ్గర నిర్వహించినటువంటి ఈ సభకు దాదాపు 150 ఎకరాలు స్టేజ్ కావచ్చు, ముందున్నటువంటి విఐపీలకు కావచ్చు, అదేవిధంగా మహిళలకు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ పాస్లకు కావచ్చు, వీళ్ళందరికీ సపరేట్ గా ఏర్పాటు చేసింది. అదేవిధంగా సభకు సంబంధించి అయితే ఇంకొక 1,000-1,200 ఎకరాల్లో వెహికల్ పార్కింగ్ సంబంధించినటువంటి అన్నిటికీ చదువు చేయడం జరిగింది ఇప్పటికే. అయితే ఇక సభ మరొక 2 అవర్స్ లో పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కళాకారుల ప్రదర్శనలు నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరొక 2 గంటల్లో ఇప్పుడు మనం 4 గంటలు కాబట్టి మరొక 2 అవర్స్ లో కేసీఆర్ ఈ సమీపానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హెలిప్యాడ్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడికి దిగుతారు 6 o'clock. ఇక్కడ దిగిన తర్వాత ఆయనే నేరుగా ఇక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ కాడ దిగిన తర్వాత అక్కడ ముఖ్య నేతలతో కేటీఆర్, హరీష్ రావు, కవిత, అలాగే మసూనాచారి కావచ్చు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇట్లా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళను, స్వామిగౌడు, ఇట్లా చాలా మందితో కూడా ఆయనే ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంది, అదేవిధంగా సభలో ఏ అంశాలు ప్రస్తావన తీసుకురావాలి, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి కేసీఆర్ ప్రసంగం పైన అందరి దృష్టి నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ ఈ సభ నుంచి ఏం మాట్లాడతారు, ఎలా ప్రసంగం ఉండబోతోంది, ఎంతసేపు మాట్లాడతారన్న ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే ఒక పక్క ఎండలు బాగా దంచుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం పూట కొంతవరకు మబ్బులు పట్టాయి. అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా పలు చోట్ల కూడా వర్షం పడినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ వరంగల్లో మనం చూస్తున్నాం, వరంగల్లో ఈ హన్మకొండ, వరంగల్ ఏరియాలో ఎక్కడ కూడా వర్షం లేదు, బాగా ఎండలు దంచుతున్న నేపథ్యంలో కనుక చాలా మంది ఇంకా ఆంధ్రలోనే ఉన్నారు. కానీ ఈ ఎండకు ఏ మాత్రం లెక్క చేయకుండా మహిళలు, అదేవిధంగా మిగతా వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో మనం చూసాం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ 13 సంవత్సరాలు ఫైట్ చేసింది తెలంగాణ కోసం. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 9.5 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చారు. కొన్ని విమర్శలు కూడా పాలయ్యారు. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఎంపీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండుసున్న వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అది కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ అందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కొంత ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఏడాదిన్నరగా ఎన్నో విమర్శలకు గురి అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సరైనటువంటి సమయం చూసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరం చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ మాట్లాడబోతున్నారు. గులాబీ దండు మొత్తం వెయిట్ చేస్తుందని ఏం మాట్లాడతారో అని కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులే కాదు అధికార పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారా కేసీఆర్ ఏం మాట్లాడతారని. సో ముఖ్యంగా ఏ విషయాలపై మాట్లాడే అవకాశం ఉంటుందంటారు నరేందర్?
ఎస్ ఆయన 7 గంటలకు ఆయన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఆయనే అంతకంటే ముందు ఒక్కరు ఇద్దరితో మాత్రమే మాట్లాడిస్తారని సమాచారం ఉంది. ఒక దళిత నేతను అదేవిధంగా ఒక బీసీ నేతతో మాట్లాడిస్తారు. అయితే వీలైతే ఒక్కరితోనే మాట్లాడించే అవకాశం ఉంది. తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర అక్కడ చేపించిన తర్వాత ఆయన స్పీచ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్పీచ్ లో ప్రధానమైన అంశాలు కొన్ని అయితే మనకు లీక్ వచ్చాయి. దీంట్లో ప్రధానంగా ఈ 1.5 ఏడాదిన్నర పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలన చూసాం, ఇంకెంత మాత్రం మనం చూడడానికి ఓపిక లేదు. ఎందుకంటే ఆనాడు మనం తెలంగాణ కోసం పేగులు తెగేలాగా కష్టపడ్డాం. ఈ కష్టపడ్డ తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బదనాం చేసింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం కూడా పాలన గత ఉన్నటువంటి అప్రపాలు చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో పాలన చేత కాదని చెప్పే అవకాశం కూడా ఉంది. అది మోడీ మీద కావచ్చు, అదేవిధంగా బీజేపీ వైఖరి మీద జరుగుతున్న రీసెంట్ గా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో కాశ్మీర్ లో జరిగినటువంటి దాడి కావచ్చు, అదేవిధంగా బీజేపీ అన్ని అంశాలని తనకు పాజిటివ్ గా దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా అటు మోడీని కూడా ఏకిపారే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి పథకాలు కూడా ఎక్కడ కూడా అవి సరిగా అమలు కావట్లేదని చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నో పథకాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ తాను ప్రవేశపెట్టారని కూడా ఆయన చెప్పుకుంటాడు. ఎందుకంటే గతంలో తెచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ అన్ని కూడా ప్రజెంట్ ఆగిపోయాయి. కేవలం 1-2 సంక్షేమ పథకాలు పెట్టి చాలా చెప్పామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా ఆయన టచ్ చేసే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో బీసీ బంధు కానీ మిగతా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆగిపోయిన నేపథ్యంలో వాటి ప్రస్తావన కూడా తీసుకొస్తారు. అదే సమయంలో తాను ఎందుకోసం బయటికి రాలేదు, ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే కొంత టైం ఇవ్వాలి కాబట్టి ఇంతకాలం వెయిట్ చేశారని కూడా చెప్తారు. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇక చేత కాదు అప్పుల్లోకి, ఎందుకంటే మనం పెద్దగా అప్పులు చేయకుండానే ఇచ్చినటువంటి పరిస్థితి. కొంతవరకు అప్పులు చేసినా సరి అయినటువంటి సంక్షేమ పథకాల కోసం మాత్రమే అప్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు మాత్రం వీళ్ళు వివిధ రకాల కోసం వీళ్ళ సొంత పనుల కోసం మాత్రమే వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 1,00,00,000 కోట్లు ఇప్పటికే 1.5 ఏడాదిన్నరలో ఉపయోగిస్తారు. వచ్చే 3.5 సంవత్సరాలు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పు చేసే అవకాశం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇట్లా చాలా అంశాలని చెప్తారు. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. ఈ 3.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పూర్వవైభవం కొత్త స్కీమ్ కూడా తీసుకొద్దాం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన చేద్దాం, తెలంగాణలోకి కొట్లాడిన వాళ్ళకి ఆ సమస్యలు తెలుస్తుందని కూడా కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. కనుక ఆయన 7 గంటలకు చేరుకున్న తర్వాత 40 నిమిషాల పాటు కేసీఆర్ అన్ని అంశాలని ఆయన మాట్లాడే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయన ఈ బహిరంగ సభ తర్వాత జిల్లాల పర్యటన కూడా చేస్తారనే సమాచారం ఉంది. అదే సమయంలో పార్టీలో చాలా వరకు కూడా అసంతృప్తులు ఉన్నాయి, అవన్నీ కూడా చక్కదిద్దే ప్రయత్నం జరుగుతోంది. చాలా మందికి పార్టీలో కొన్ని పదవులు రావాల్సి ఉంది, చాలా కమిటీలు వేస్తారు, అదే సభ్యత్వం అవుతుంది. వీటన్ని కూడా త్వరతొచ్చిన వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. కనుక ఎవరు కూడా డైరెక్షన్ చెందాల్సిన అవసరం లేదని చెప్పే అవకాశం ఉంది. అదే సమయంలో ఉప ఎన్నికల గురించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు ఏ క్షణమైన వచ్చే అవకాశం ఉంది. కనుక వాటిని ఎదుర్కోవడానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారారో ఆ పార్టీ మారే ఎమ్మెల్యేలని ఖచ్చితంగా వెంటాడి వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇట్లా చాలా అంశాలను కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొంత ఆయన పెద్దగా మాట్లాడకపోవచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఈ సభా వేదికను ఖచ్చితంగా ఆయన వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి ఖచ్చితంగా ప్రతినిధులుగా లక్షలాది మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తన వాయిస్ ని చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 2001లో మనం చూసాం. 2001లో ఒక్కడే ప్రయాణం చేసినటువంటి ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా, దాని తర్వాత ఆయనతో ఇప్పుడు వేలాది మంది, లక్షలాది మంది తరలి వచ్చే విధంగా ఏకంగా 9.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం నడిపించినటువంటి ఒక వ్యక్తిగా ఖచ్చితంగా ఒక పార్టీ అధినేతగా ఖచ్చితంగా కార్యకర్తలకు సరైనటువంటి గైడెన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. కేసీఆర్ తో పాటు ఇంకెవరు మాట్లాడే అవకాశం ఉంది? స్టేజ్ పైన ముఖ్యంగా ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు? స్టేజ్ మీద దాదాపు 500 మందికి అవకాశం కల్పించబోతున్నారు. అది కూడా చాలా పెద్దగా బాహుబలి స్థాయిలో సభా ప్రాంగణం ఉంది. ఇక్కడ కేసీఆర్ చైర్ సపరేట్ గా చేసి ఉంది. దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి చైర్స్ వేయడం జరిగింది. 450 నుంచి 500 మందికి అనుగుణంగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి
అతిథులు ఇక్కడికి రాబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ప్రస్తుతానికి పార్టీకి లేరు కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, అదేవిధంగా పార్టీలో ముఖ్య నేతలు, తెలంగాణ ఉద్యమకారులు ఇట్లా చాలా యాంగిల్లో కూడా స్టేజ్ కి పిలిచే అవకాశం ఉంది. కానీ ఎవరితో మాట్లాడించే అవకాశం అయితే కనిపించట్లేదు. కేవలం అసెంబ్లీలో అంటే మండలిలో చైర్మన్ గా ఉన్న మధుసూదనాచారికి అవకాశం ఇస్తారన్నటువంటి సమాచారం ఉంది. అదే సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తికి కానీ, అదే సమయంలో మైనార్టీ కోటాలో కానీ ఎవరికైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఇస్తే దళిత సామాజిక వర్గాల నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తారని కూడా అనుకుంటున్నారు. ఏదైనా కూడా ఒకరు లేదా ఇద్దరికి కేసీఆర్ ముందు మాట్లాడిస్తారనే సమాచారం ఉంది. కనుక ఈ 24 సంవత్సరాలు ఏం చేశాము, ఉద్యమ పార్టీగా, తర్వాత అధికారంలో ఉన్న వ్యక్తులుగా, అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మొదటి నుంచి పార్టీ కోసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అన్ని తెగించి పోరాడినటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ పేరు పేరులైన కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పే అవకాశం ఉంది. కనుక ఈ 20 సంవత్సరాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం తెలుగుదేశం పార్టీ తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీకి ఆ క్రెడిట్ ఉంది కాబట్టి ముందు మరిన్ని పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన కేసీఆర్ ఈ సభ నుంచి చెప్పే అవకాశం కనిపిస్తోంది.